యాక్సెప్ట్ చేయదంట. ఒకసారి ఆస్ట్రోనాట్ జాహ్నవి గారు ప్రస్తుతం మనకి లైవ్లో విజయవాడ నుంచి అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఆవిడతో కూడా మాట్లాడతాం. జాహ్నవి గారు నమస్తే అండి. నమస్తే అండి. యా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సునీత విలియమ్స్ గారు భూమి మీదకి రీచ్ అయ్యారు. ఒకటి మహిళగా మీకు కంగ్రాట్స్ చెప్తూ ఉన్నాం. సునీత విలియమ్స్ని చూడగానే ఒక ఆస్ట్రోనాట్గా మీకేమనిపించిందండి? సో అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే సునీత విలియమ్స్ గారు తిరిగి భూమి మీదకి థర్డ్ టైం రీఎంట్రీ ఇచ్చారో వెరీ ఇన్స్పైరింగ్ అండ్ చాలా హ్యాపీ అనిపించింది. అంటే నాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఆల్ ద స్పేస్ కమ్యూనిటీ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. ఖచ్చితంగా భూమిపైకి తిరిగి వస్తారు, నాసా వాళ్ళని తీసుకొస్తుంది అని చెప్పేసి యాజ్ దే ప్రామిస్డ్ వాళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకురావడం జరిగింది. As an aspiring astronaut and current analog astronaut, I feel very happy and proud to witness this moment. ఎందుకంటే చాలా మంది ఆస్ట్రోనాట్స్ వెళ్తారు వస్తారు, కానీ ఏదైతే ఈ 10 months డ్యూరేషన్, 10 months మన ఎగ్జైట్మెంట్, ఆమె ఎప్పుడు వస్తారు, ఎలా జరుగుతుంది, ఎవరు తీసుకొస్తారు అన్న పాయింట్ని వాళ్ళు ఈ రోజుతో క్లియర్ చేయడం జరిగింది. అండ్ యాజ్ అన్ ఆస్పైరింగ్ ఆస్ట్రోనాట్ ఐ ఫీల్ ఇంకా ఇలాంటి మిషన్స్ చాలా జరగాలి అండ్ రెస్క్యూ మిషన్స్ అవ్వచ్చు. రెస్క్యూ మిషన్స్ లక్కీలీ లెట్స్ సే నాట్ హ్యాపెన్ సచ్ రెస్క్యూ మిషన్స్ అగైన్, కానీ ఇలాంటి స్పేస్ ఎక్స్ప్లోరేషన్స్ కోసం ఎన్నో స్పేస్ మిషన్స్ జరగాలని కోరుకుంటున్నాను. అండ్ ఐ రియలీ హోప్ ఎవ్రీ క్రూజ్ జర్నీ షుడ్ బి సేఫ్ అండ్ ఫైన్. భూమి మీదకి తిరిగి వచ్చిన తర్వాత ఆ క్యాప్సూల్లోంచి సునీత విలియమ్స్ గారిని బయటికి తీసుకొస్తున్న సందర్భంలో ఆవిడ మొహంలో మీరు ఒక స్మైల్ కనిపించింది, మీరు చూసారా? కాన్ఫిడెన్స్ కనిపించింది. అంటే నాకేమీ కాలేదు అని ఎంతోమంది మీలాంటి అమ్మాయిలు సునీత విలియమ్స్ మాదిరిగా అంతరిక్షంలోకి వెళ్ళాలి, ప్రయోగాలు చేయాలి అని ఆశపడుతూ ఉంటారు. వారందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఆవిడ ముఖంలో కాన్ఫిడెన్స్ కనిపించింది. ఏమాత్రం బాధ కానీ ఇబ్బంది కానీ ఏది కూడా ఎక్స్ప్రెస్ చేయలే. ఆవిడ స్మైల్ చూసినప్పుడు ఏమనిపించిందండి? సో అందరూ ఏమంటున్నారంటే ఆమె స్పేస్లో ఇరుక్కుపోయారు, ఆమె ఇంటికి వచ్చేస్తానని బాధపడుతున్నారు, అండ్ ఆమె హెల్త్ క్షీణించిపోయింది అండ్ లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ అన్నది పాస్ అవడం జరుగుతుంది. కానీ రియాలిటీ ఏంటంటే వాళ్ళు ఏదైతే స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ఉందో అది సమ్ టెక్నికల్ ఇష్యూ రావడం వల్ల, గతంలో మనం చూసుకుంటే కల్పనా చావ్లా గారు ఉన్నారు, ఆమెకి చిన్న ఇష్యూ, కానీ ఆ డెసిజన్ వల్ల రిటర్న్ తీసుకొచ్చేయాలి అన్న డెసిజన్ వల్ల క్రూ అంతా చనిపోవడం జరిగింది. ఆ రోజు నుండి అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ ఈ స్పేస్ ఇండస్ట్రీలో రాకూడదని చెప్పి నాసా ఈజ్ ఆన్ వెరీ స్ట్రిక్ట్ రూల్స్, ఫాలోయింగ్ రూల్స్ ఇన్ ద సేఫ్టీ ఆఫ్ అన్ ఆస్ట్రోనాట్. ఒక ఆస్ట్రోనాట్ని వెనక్కి తీసుకురావడానికి ఆ సేఫ్టీ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా పాటిస్తున్నారు. సో దట్ ఈజ్ వై వాళ్ళు వెనక్కి తీసుకురావడాన్ని డిలే చేశారు. ఆ ఖాళీ క్రాఫ్ట్ని తీసుకొచ్చారు, కానీ దే డిసైడెడ్ ఈ సునీత విలియమ్స్ అండ్ విల్మోర్ ఎవరైతే ఆస్ట్రోనాట్స్ వెళ్ళారో వాళ్ళని అక్కడే ఆపారు. బికాస్ అన్ష్యూర్ ఆన్సర్స్తో, అన్ష్యూర్ మెజర్మెంట్స్తో దే డోంట్ వాంట్ టు బ్రింగ్ దెమ్ బ్యాక్. సో అక్కడే ఉంచడం జరిగింది. అక్కడ ఉన్న 9 నెలలు ఆర్ ఆల్మోస్ట్ 10 months కానీ వాళ్ళు ఏ డిఫికల్టీ ఫేస్ చేయలేదు అన్నది నా ఒపీనియన్. అఫ్ కోర్స్ ట్రిప్ ప్రొలాంగ్ అయ్యింది, బట్ ఆస్ట్రోనాట్స్ ఆర్ ప్రిపేర్డ్ ఫర్ అన్ప్లాన్డ్ మాట. సో దే హ్యావ్ ఆల్ ద ఎక్విప్మెంట్ అండ్ ఆల్ ద ఫుడ్ సప్లై టు సర్వైవ్ దేర్. సో ఆమె హెల్దీ అండ్ హ్యాపీ అండ్ ఫిట్నెస్ తోటే ఉన్నారు ఇన్ని రోజులు. అండ్ వెన్ షీ కేమ్ బ్యాక్ టు అర్త్ హర్ స్మైల్ స్పీక్స్ ఎవ్రీథింగ్. ఈవెన్ అక్కడ స్పేస్ మిషన్లో ఉన్నప్పుడు కూడా షీ డిడ్ లాట్ ఆఫ్ యూట్యూబ్ లైవ్స్. ఆ యూట్యూబ్ లైవ్స్లో కూడా చెప్పడం జరిగింది షీ ఈజ్ వెరీ హెల్దీ అండ్ ఫిట్ అండ్ ఫైన్ అని చెప్పి, ఆమె మళ్ళీ త్వరలోనే భూమి మీదకి వస్తానని కూడా చెప్పడం జరిగింది. యాజ్ షీ సెడ్ షీ డిడ్. అంటే నిన్న కూడా వన్ ఆఫ్ ది ఆస్ట్రోనాట్ ఇదే రకమైన స్టేట్మెంట్ ఇచ్చారు మీరు అన్నట్టే. సునీత విలియమ్స్ చిక్కుకుపోయారు అనేది కరెక్ట్ కాదు, అది ఎన్ని గంటలు స్పేస్లో ఉండాలని కోరుకుంటారట కదా ఆస్ట్రోనాట్స్. ఆవిడ ఒక అదృష్టంగానే ఫీల్ అవుతారు. ఆపర్చునిటీ టు డూ మోర్ రీసెర్చ్ అన్నమాట. ఇదొక అదృష్టంగా ఫీల్ అవుతారు. వాళ్ళు ఒక 10-day మిషన్ మీద వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మేము ఒక ఎక్స్పెరిమెంట్ చేసాం, దాన్ని 0 గ్రావిటీలోకి మేము పంపించాలనుకుంటే మేము ఆ ఫ్లైట్ ఎక్కి వెళ్ళి ఎక్స్పెరిమెంట్ చేయడానికి వీ హ్యావ్ టు స్పెండ్ ఇన్ lakhs.
అది కూడా ఒక పారాబలిక్ ఫ్లైట్ మాట. ఇలా అప్ అండ్ డౌన్ వెళ్తుంది, ఒక 5 to 10 seconds ఆర్ లెట్స్ సే 50 seconds ఆ జీరో గ్రావిటీ ఫీలింగ్ ఉంటుంది, అండ్ దెన్ విల్ కమ్ బ్యాక్ టు నార్మల్. మాకు అది ఒక ప్రిసైజ్, ఒక అప్రాక్సిమేట్ వాల్యూస్ అనేసి ఇవ్వడం జరుగుతుంది వెన్ ఇట్ కమ్స్ టు ఒక అలాంటిది. ఒక జీరో గ్రావిటీకి వెళ్ళి అక్కడే ఉండి ఒక రీసెర్చ్ చేయడం, ఇట్స్ అ బిగ్ ఆపర్చునిటీ. టు వన్ పర్సన్ లైక్ సునీత విలియమ్స్ ఇట్స్ ఈవెన్ మోర్ బిగ్గర్ అనమాట. సో ఫర్ హర్ ఆల్రెడీ ఎవరైతే 2-3 సార్లు స్పేస్కి వెళ్ళొచ్చిన వాళ్ళకి ఇంకొకసారి ఆపర్చునిటీ వచ్చిందంటే దే నో హౌ టు యూటిలైజ్ ద టైమ్. సో ఈ 9 నెలల్లో ఆమె నియర్లీ 150 ఎక్స్పెరిమెంట్స్ మీద వర్క్ చేయడం జరిగింది. ఆ ప్రతి ఎక్స్పెరిమెంట్ ఇప్పుడు రేపొద్దుట మన ఫ్యూచర్ టెక్నాలజీ కానీ రీసెర్చ్ కానీ డెవలప్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో వీ షుడ్ కన్సిడర్ దిస్ అన్ అమేజింగ్ ఆపర్చునిటీ ఫర్ హర్. ఒక రిస్క్ లా కంటే, అంటే ఇట్స్ రిస్క్ కంటే ఇందులో మన ఏమంటారు రీసెర్చ్కి కావాల్సిన టైం మంచిగా దొరికిందని దానికి మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఒకటి అదేనండి, చాలా ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఇది. యాక్చువల్లీ మనం ఏదో చాలా బాధపడిపోతున్నాం, సునీత విలియమ్స్ అన్ని నెలల పాటు అక్కడ చిక్కుకుపోయారు, ఇబ్బంది పడిపోతున్నారని మనం ఫీల్ అవుతున్నాం, కానీ టెక్నికల్గా అది కరెక్ట్ కాదు అనేది జాహ్నవి గారు చెప్తున్నారు. కొంతమంది ఆస్ట్రోనాట్స్ కూడా ఇదే రకమైన వాదన చెప్పుకుంటూ వచ్చారు. అసలు అది కరెక్ట్ కాదు, అది మిస్ఇన్ఫర్మేషన్. అది ఆవిడ ఎక్కడా కూడా చిక్కుకుపోలేదు, టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, రావటం లేట్ అయింది. కానీ అలాగని స్పేస్లో ఇన్ని గంటల పాటు ఉండాలి అని ఆస్ట్రోనాట్స్ కోరుకుంటారట. సునీత విలియమ్స్ కూడా ఇన్నేసి గంటలు అంటే ఇప్పుడు ఆవిడది వరల్డ్ రికార్డ్ అండి, అత్యధికమైన గంటలు స్పేస్లో ఉన్న రికార్డ్ ఆవిడదేనా? No, there are other astronauts who are longer than her. ఆమెకన్నా ఎక్కువసేపు ఉన్నవాళ్ళు, అంటే 10 నెలలు ఉంటే స్పేస్లో జీరో గ్రావిటీలో ఏదో అయిపోతుంది అని కూడా చాలా మంది మాట్లాడడం జరిగింది. బట్ థింగ్ ఈజ్ 500 రోజులు కూడా స్పేస్లో ఉన్న ఆస్ట్రోనాట్స్ ఉన్నారు. సో వాళ్ళకి కావాల్సిన మెడికల్ ఫిట్నెస్ అండ్ డైట్ అంతా ప్రొవైడ్ చేస్తారు. ఈవెన్ ఇన్ ద స్పేస్ దే విల్ డూ ఎక్సర్సైజ్ అండ్ వర్క్అవుట్స్ టు కీప్ దేర్ బాడీ in a proper state అన్నమాట. సో యూజువల్లీ పీపుల్ అంత లాంగ్ డ్యూరేషన్ ఉంటారు, ఇట్స్ నాట్ సంథింగ్ న్యూ. కానీ ఆమె ఇంకొక రికార్డ్ ఏంటంటే షీఈస్ ద సెకండ్ ఉమెన్ టు డూ లాంగెస్ట్ స్పేస్ వాక్. అంటే ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుండి అట్ ది ఏజ్ ఆఫ్ 59 షీ వెంట్ అవుట్. అంటే ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుండి బయటకు వెళ్ళి షీ డిడ్ దట్ రిపేర్. ఏదైనా వి గాట్ ఎ రిపేర్ ఇన్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అండ్ ఆ బయటకు వెళ్ళి ఆమె రిపేర్ చేయడం జరిగింది. అండ్ షీ డిడ్ అ లాంగెస్ట్ వన్ అనమాట. అండ్ 9 సార్లు అలా చేయడం జరిగింది ఆమె. ఒక్కసారి ఎక్కువ చేయడం వల్ల పెగ్గి ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు, షీఈస్ అన్ అమెరికన్ ఆస్ట్రోనాట్. అండ్ సెకండ్ ప్లేస్లో నాసా ఆస్ట్రోనాట్ అయిన సునీత విలియమ్స్ ఉన్నారు 9 సార్లు చేసి. ఓకే, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ సునీత విలియమ్స్ గారు ఐఎస్ఎస్కి వెళ్ళే అవకాశం ఉంటుందండి, ఇక్కడతో ఆగిపోయినట్టేనా? ఇట్ డిపెండ్స్ ఆన్ హర్ మెడికల్ కండిషన్స్ అండి. అంటే చాలా మేజర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, హర్ ఏజ్ అండ్ ఆల్ దాట్. ఇఫ్ షీ రిటైర్ ఫ్రమ్ నాసా షీ కెనాట్, బట్ ఇఫ్ షీ స్టిల్ కంటిన్యూ ఐ హోప్ సో, బికాస్ షీ ఈస్ వన్ ఆఫ్ ద లీడింగ్ ఆస్ట్రోనాట్స్ అనమాట ఇన్ నాసా, ఇంక్లూడింగ్ కల్పనా చావ్లా అండ్ సునీత విలియమ్స్. వీళ్ళిద్దరు కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆస్ట్రోనాట్స్ యాజ్ ఫార్ యాజ్ ఐ నో. అండ్ మేబీ ఇన్ ఫ్యూచర్ మిషన్స్ ఇఫ్ దే వాంట్ టు కన్సిడర్ హర్ దే విల్. అంటే ఇప్పుడు సునీత విలియమ్స్ అండ్ విల్మోర్ వీళ్ళిద్దరూ కూడా భూమి మీదకి వచ్చేసారు. వీళ్ళని తీసుకురావడానికి వెళ్ళిన స్పేస్ ఎక్స్కి సంబంధించిన, అంటే నాసాకి సంబంధించిన ఆస్ట్రోనాట్స్లో ఇద్దరు, నిక్ అండ్ అలెక్స్, వాళ్ళు కూడా తిరిగి భూమి మీదకి వచ్చారు. కానీ వీళ్ళని తీసుకురావడానికి పంపించిన ఆ స్పేస్ ఎక్స్కి సంబంధించిన క్యాప్సూల్లో 4 వెళ్ళారు కదండి, మరో 2 అక్కడ ఉండిపోయారా? ఐఎస్ఎస్లో ఉండిపోయారా వాళ్ళు? యా, 2 seats for సునీత విలియమ్స్ అండ్ విల్మోర్ కోసం తీసుకుని వెళ్ళడం జరిగింది. అండ్ దే కేమ్ విత్ దీస్ పీపుల్. ఒక 2 అక్కడ షిఫ్ట్లో జాయిన్ అయ్యారు. ఎందుకంటే నిన్న స్పేస్ ఎక్స్ వెళ్ళినప్పుడు సునీత విలియమ్స్ పక్కన ఇంకొక మహిళ కనపడ్డారు, ఇంకో మహిళ ఆస్ట్రోనాట్ కనపడ్డారు కదా, ఏదైతే వీళ్ళు వెళ్ళిన డ్రాగన్ క్యాప్సూల్ దానికి డాక్ అయినప్పుడు. సో దే డింట్ కేమ్ బ్యాక్ ఇన్ దాట్ క్రూ అన్నమాట. వీళ్ళు వచ్చిన క్రూ డిఫరెంట్ క్రాఫ్ట్. అది సెప్టెంబర్లో వెళ్ళడం జరిగింది. సో సెప్టెంబర్లో వెళ్ళినప్పుడు 2 empty seats తో వెళ్ళి వీళ్ళిద్దరిని ఇప్పుడు ఆ డ్రాగన్ క్రూలో వెనక్కి తీసుకురావడం జరిగింది. 4 members వెళ్ళిన దాంట్లో 4 అక్కడే ఉన్నారు ఆల్రెడీ. అక్కడ ఇంకొక 3 people, సో 7 people ఇప్పుడు ఆన్ బోర్డ్ ఉన్నారు.
సో ఇప్పుడు రిటర్న్ వచ్చిన వాళ్ళు సెప్టెంబర్లో వెళ్ళిన క్యాప్స్యూల్లో రిటర్న్ వచ్చారనమాట. ఓకే ఓకే, ఇప్పుడు ఆల్రెడీ పైన పనిచేస్తున్నారు ఐఎస్ఎస్లో సునీత విలియమ్స్ అండ్ విల్మోర్ ప్లేస్లో. యా దెర్ ఆర్ 7 more astronauts. యా, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ కదా. అందులో కూడా ఒక ఉమెన్ ఉన్నారు కదా. యా యా, ఇది ఏంటంటే ఇక్కడ ఇవాళ సునీత విలియమ్స్ వచ్చేసారు అనగానే మనం ఇంట్రెస్టింగ్గా చెప్పుకుంటూ ఉన్నాము, గర్వపడుతూ ఉన్నాము. యాక్చువల్లీ ఇంకొక మహిళ సునీత విలియమ్స్ ప్లేస్లో పనిచేయడానికి అక్కడికి వెళ్ళారు. నిన్నటి విజువల్స్ మీరు చూసినా కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటారు. ఒక 4 ఆస్ట్రోనాట్స్ అక్కడ ఉంటారు బ్లూ యూనిఫామ్లో. ఆ స్పేస్ ఎక్స్కి సంబంధించిన యూనిఫామ్, అది ఆ సూట్లో, స్పేస్ సూట్లో వాళ్ళు అక్కడ కనపడతారు. అంటే ప్రెజెంట్ అక్కడ వర్కింగ్లో ఉన్నారు. టోటల్ 7 members ఉన్నారండి. అవునండి, టోటల్ 7 ఉన్నారు అక్కడ. ఓకే, వాళ్ళు ఎన్ని రోజుల్లో తిరిగి వస్తారండి? అంటే ప్రతి ఒక్కరికి దే హ్యావ్ దేర్ డిజైర్డ్ మిషన్ అన్నమాట. వాళ్ళకి అక్కడ 7 astronauts ఉన్నా వాళ్ళు ఏ క్రూతో అయితే వెళ్ళారో వాళ్ళందరికీ ఒక టైం పీరియడ్ ఉంటుంది. అండ్ బేస్డ్ ఆన్ దేర్ మిషన్ వాళ్ళు డ్యూరేషన్ ఫిక్స్ చేసుకుంటారు. సమ్ విల్ కమ్, ఒకళ్ళు 15 రోజుల్లోనే వస్తారు, ఒకళ్ళు 1 month ఉంటారు, ఒకళ్ళు 365 days ఉంటారు. బేస్డ్ ఆన్ దేర్ పర్పస్ ఆఫ్ గోయింగ్ ఇన్ టు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ దే విల్ కమ్ బ్యాక్. ఓకే, ఇక్కడ ఇంట్రెస్టింగ్, సునీత విలియమ్స్ ప్లేస్లో ఇంకొక ఉమెన్ ఆస్ట్రోనాట్ పైన ఐఎస్ఎస్లో ప్రెజెంట్ వర్కింగ్లో ఉన్నారు. సో అది కొన్ని రోజులు, 15 రోజులు ఇస్తారా, 8 రోజులు ఇస్తారా, లేకపోతే 1 రోజుల పాటు పనిచేయాల్సి ఉంటుంది అనేది డిపెండింగ్ ఆన్ ఓన్ డెసిషన్ అండ్ నాసా డెసిషన్ అయి ఉండొచ్చు. సో ఇప్పుడు అసలు ఐఎస్ఎస్లో వీళ్ళంతా ఏం చేస్తారు, ఐఎస్ఎస్లో ఎలాంటి వాతావరణం వీళ్ళందరూ కూడా బతుకుతారు, ఒకసారి ఒక చిన్న బ్రేక్ తర్వాత దాని గురించి డిస్కస్ చేద్దాం.